చూస్తాను. ఎందుకు? అమర్దీప్ కోసం. ఇక్కడ ఒక్కసారి కెమెరా తిప్పండి, నార్మల్ తిప్పండి. వీళ్ళంతా అమర్దీప్ గారి గురించి బ్యాడ్గా చెప్తుంటే అదే మీరు ముందు క్యాంప్ పెట్టండి, నేను మళ్ళీ మాట్లాడతా. అమర్దీప్ ఇప్పుడు అమర్దీప్ గురించి ఎందుకు చూస్తున్నానంటే అక్కడ ఆడేది లేదు, ఏమీ లేదు. కానీ నాగార్జున గారు అమర్దీప్కే ఫేవర్ వెళ్తున్నారు. కానీ అసలు నాకు అక్కడ ఎక్కడ ఏం అనిపించలేదు, ఏ పాయింట్ కూడా. సో అందుకని నేను రివ్యూ చేసి ఆయన గురించే పర్టికులర్గా చూస్తాం జరిగింది. రైతు బిడ్డ విన్ అవ్వాలి, లేదంటే మన శివాజీ అన్న విన్ అవ్వాలి. వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా విన్ అయ్యారు అంటే కనుక బిగ్ బాస్ ఇంకా మూసేయడమే. ఇంకెవరు చూడరు ఎన్ని సీజన్లు పెట్టినా. అంతే ఇంకా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూసింది మేము. ఫస్ట్ ఆట గేమ్లో కానీ మారుతీరులో కానీ ఉంది రైతు బిడ్డ. కానీ శివాజీకి ఫేవర్ వస్తున్నాడు నాగార్జున గారు. మరి ఇది మోసమేగా, ఇదంతా స్కిట్ అయితే నాకు అనిపిస్తుంది. పక్కాగా అమర్దీప్ గెలిచాడు అంటే కనుక ఇదంతా నాగార్జున గారు గేమే, ఇంకెవరు చూడరు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాం అమర్దీప్ గెలిస్తే. అమర్దీప్ గెలిస్తే ఒకటే చేస్తానండి, బిగ్ బాస్ ఎవరు చూడొద్దని వీడియోలు పెడతా ఉంటాయి ఇన్స్టాలో. మా టీవీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే ఇంకా బయట నుంచి తీసుకెళ్ళింది ఎందుకు, లోపల పెట్టి ఆడిచింది అంటే వాళ్ళకి పిఆర్టీ పెంచుకుంటాను. ఇప్పుడు దాకా అమర్దీప్ని రైతు బిడ్డలను లేపి ఒక్కసారిగా చివరికి వచ్చేటప్పటికి డౌన్ చేసి అమర్దీప్ అంటే జనాలకి చెవులో క్యాబేజీలు పెట్టేస్తున్నారు. నాగార్జున గారు మామూలుగా పెట్టట్లేదు అసలు. ఇదైతే నేను చాలా ఖండిస్తున్నా నాగార్జున గారిని. ఇది న్యాయం కాదు. అది అమర్ గారు కానీ గెలిస్తే ఈ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నానికైనా వెనకండని చెప్తున్నాడు. ఏదో చేసుకుంటా అంటున్నాడు, ఇన్స్టాలో వీడియోస్ పెడతా అంటున్నారు. జస్ట్ షడప్. ఓకే, మీకేమైనా అంటే పగ ఏమైనా ఉందా అమర్ మీద? పగేం లేదండి. అంటే ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అన్నయ్య అన్నదానికి రా అన్నదానికి చాలా ఉంది. అలాంటిది ఒక మట్టి పిచ్చుకునేవాడు ఒక పల్లెటూరు నుంచి వచ్చి అంత స్పష్టంగా అంత విధానంగా మాట్లాడుతుంటే, నువ్వు సిటీలో ఉంటూ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ అంత పెద్ద వాళ్ళతో తిరుగుతూ కూడా ఆ లాంగ్వేజ్ ఏంది నువ్వు మాట్లాడేది అసలు ఏమైనా అర్థమవుతుందా? ఆ తిట్లు నిజంగా తాగుబోతోళ్ళు బయట కొట్టుకుంటే ఎలా తిట్టుకుంటారో అలా తిడుతున్నావు నువ్వు. సీరియల్లో కొంచెమన్నా నీకు పేరు ఉంది, బిగ్ బాస్లోకి వచ్చి ఆ పేరు కూడా చెడగొట్టుకున్నావు. ఏంటి బ్రో అంత మాట? మరి అంతే. మరి ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? అమర్దీప్ని వెళ్ళిపోమానండి ముందు, అర్జెంట్గా తొందరగా బయటికి పంపించండి అమర్దీప్ని. వెళ్ళిపోమంటే అదేమైనా ఇల్లా లాడ్జ్ వెళ్ళిపోవడానికి మనం వెళ్ళమన్నా వెళ్ళేది కాదు. నాగార్జున గారు వెనక నుంచి షర్ట్ పెట్టి లాగుతున్నారు అక్కడ. లేకపోతే 2 వీక్లోనే ఎప్పుడో వెళ్ళిపోవాలి అమర్దీప్. ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్లో ఉంటామేంటి? మా దరిద్రం కాకపోతే మా దరిద్రం కాకపోతే. చూసారా, అమర్ కోసం తన గుండెని కూడా పగలు కొట్టేసుకుంటున్నాడు. గుండె అదే తలని. థ్యాంక్ యూ సో మచ్.